దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. సమస్తం ఎరిగినటువంటి దేవునితో మనం వాదం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. ఆదాము తాను చేసినటువంటి తప్పు విషయంలో దేవునితో వాదం పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. తాను చేసినటువంటి తప్పు అవ్వమ్మ చేయించినందువల్ల చేశాను కానీ వాస్తవంగా నేను నీతిమంతునని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అవ్వమ్మను ప్రశ్నించినప్పుడు ఆమె చేసినటువంటి తప్పు సర్పం చేయించినందువల్ల చేశాను కానీ నేను కూడా నీతిమంతురాలని చెప్పుకునే ప్రయత్నం చేసింది. కయ్యూనైతే మరొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడనంటే నేనేమన్నా నా తమ్ముడికి కావాలివాడిగా ఉన్నానా అని చెప్పేసి. దేవునికి సమస్తమో తెలుసు కదా, మరి అన్నీ తెలిసినటువంటి దేవుని ఎదుట వాదించటం వల్ల ఉపయోగం ఉండదు. మనం నిజంగా తప్పు చేసిన వారమైతే దేవుని ఎదుట ఒప్పుకోవటం చాలా అవసరం. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం మరింత అవసరం. దేవుని ఎదుట క్షమాపణ పొందుకోవడం మరింత అవసరం. కాబట్టి దేవునితో డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు గనుక ప్రభు చేత నిర్దోషిగా మనం ఎలా తీర్చబడతామనంటే ఆయన క్షమించడానికి